హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. మనం ఈ వీడియోలో వచ్చే వారం మన స్టాక్ మార్కెట్లో కూడా ప్రళయమా. ఆల్రెడీ యుఎస్ మార్కెట్లు లాస్ట్ ఫ్రైడే కూడా ఏంటంటే డౌన్ సైడ్కి వెళ్ళాయి. ఫర్దర్గా డౌన్కి వెళ్తాము అనే ఇండికేషన్ అయితే కనుక అక్కడ ఇచ్చాయి. మరి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ అయితే కనుక ఇంకా అంత రియాక్షన్ లేదు. మరి వచ్చే వారం మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో కూడా ప్రళయం చూడబోతున్నామా? రెసిషన్ వర్రీస్ అంటున్నారు. దాంట్లో నిజమెంత? ఇలాంటప్పుడు ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మన పోర్ట్ఫోలియోస్ని ఎలా కాపాడుకోవాలి? ఇత్యాది విషయాల మీద ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సారేగామా, ఎస్బీఐ, టైటాన్, క్యామ్స్ వీటికి సంబంధించిన Q1 రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ చార్ట్స్, డైలీ చార్ట్స్ అవి ఎలా ఉన్నాయి, స్వింగ్ ఏంటి, ఎటువైపు ఏంటి, డైరెక్షన్ ఏంటి, డౌన్ సైడ్ వెళ్తే నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్స్ ఏంటి, ఇట్లాంటి విషయాలు డిస్కస్ చేస్తూ సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. ఒక 3-4 వీడియోస్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్గా నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఏంటంటే నాస్డాక్ చార్ట్ చూస్తున్నాము. నాస్డాక్ చార్ట్ ఏంటంటే ఆల్రెడీ డౌన్ ట్రెండ్లో ఉంది. చూడండి, లాస్ట్ ఫ్రైడే కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న బై ఆర్డర్స్ అంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ బై ఆర్డర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. అందువల్లే ఆ మాత్రం ఆగింది అక్కడ. అర్థమవుతుందా? ఇంత అగ్రెసివ్ స్టెప్తో బై ఆర్డర్ని హిట్ చేసింది అని అంటే దే ఆర్ గోయింగ్ టు బ్రేక్ దిస్ బ్యారియర్. కాబట్టి ఫర్దర్గా నాస్డాక్ అనేది అప్కమింగ్ డేస్లో ఏంటంటే ఈ లెవెల్స్ని టచ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 15,848, 15,552. ఇంతకీ యుఎస్ మార్కెట్లో ప్రాబ్లం ఏంటి అని అంటే చూడండి, మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి, ఎకానమీకి సంబంధించి ఏ ప్రాబ్లం లేదు. మనకు వచ్చిన ఫ్రైడే డిప్ వల్ల, యుఎస్ మార్కెట్లో డిప్ వల్ల గ్లోబల్ మార్కెట్స్లో అలజడి, దానివల్ల వచ్చిన ఇబ్బందే అనమాట. చూడండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ అనేది డౌన్ అయింది యుఎస్లో. దాంతో ఏంటంటే పడింది అని చెప్పచ్చు. కానీ ఏంటంటే చూడండి, మీరు రీసెంట్ ఫెడ్ మీట్ చూస్తే కనుక వాళ్ళు రేట్ కట్ మీద పాజిటివ్గానే ఉన్నారు. అయితే ఏంటంటే దానికన్నా ముందే సెల్ ఆఫ్ అనేది స్టార్ట్ అయింది. మీరు జాగ్రత్తగా చూస్తే ఈ ఫెడ్ ఈవెంట్ కన్నా ముందే అక్కడ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయింది. కాకపోతే ఏంటంటే వేగం లేదు, దాంట్లో సెల్లింగ్ అనేది స్లోగా స్టార్ట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఏదైనా ప్యానిక్ కైండ్ ఆఫ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా మార్కెట్ హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు కానీ, ఓవర్ వాల్యుయేషన్స్లో ఉన్నప్పుడు కానీ, డౌన్ సైడ్ న్యూస్ కోసం అంటే మూకుమ్మడిగా కిందకి వెళ్ళాలంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ కామన్గా ఏదైనా న్యూస్ అప్డేట్ కావాలి. దానికోసం వెతికారు, దొరికింది. కానీ రష్యన్ వైపు దారి తీస్తుందా అని అంటే చూడండి ఫ్రెండ్స్, రష్యన్ రావాలి అని అంటే వరుసగా 2 కన్సిక్యూటివ్ క్వార్టర్స్ డీగ్రోత్ అవ్వాలి. ఒక కంట్రీ ఎకానమీ రెసిషన్లో ఉంది అని అంటే కనుక చాలా థింగ్స్ అనమాట. ఇన్ఫ్లేషన్ నెంబర్స్ చూస్తాం, అలాగే ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ డేటా చూస్తాం. ఇవన్నీ కూడా ఇండికేషన్స్ అనమాట. అన్ఎంప్లాయ్మెంట్ డేటా కానీ, ఇన్ఫ్లేషన్ కానీ. అక్కడ ప్రాబ్లం అయితే కనుక ఇన్ఫ్లేషన్ డేటా కానీ, జీడిపి కానీ అలాంటి థింగ్స్లో చూస్తే కనుక అక్కడెక్కడ కూడా ప్రాబ్లం లేదు. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ మాత్రం డ్రాప్ ఉంది. కాబట్టి రష్యన్ వర్రీస్ అని సోషల్ మీడియాలో కనిపించే దాన్ని బేస్ చేసుకొని భయపడద్దు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్టాక్ మార్కెట్కి ఓవరాల్గా ఎకానమీకి, వరల్డ్ ఎకానమీకి రెసిషన్స్ కొత్త ఏమి కాదు. ఎన్నో రెసిషన్స్ని చూసిన తర్వాతే ఇప్పుడు నాస్డాక్ ఇలా హైయర్ లెవెల్లో ఉంది. అలాగే ఎన్నో రెసిషన్ చూసిన తర్వాతే నిఫ్టీ ఇక్కడ ఉంది. ఎన్నో రెసిషన్ చూసిన తర్వాత సెన్సెక్స్ 100 నుంచి ఇక్కడ దాకా వెళ్ళగలిగింది. కాబట్టి ఈ రెసిషన్స్ అనేవి ఎకానమీలో పార్ట్ ఆఫ్. మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత రెసిషన్ వచ్చిందనే ఫీర్ ఉంది అని అంటే ఎవ్రీ ఫాల్ డౌన్లో రెసిషన్ అని చెప్పి మిమ్మల్ని భయపెడుతూనే ఉంటారు సోషల్ మీడియా. అర్థమవుతుందా? ఎందుకనంటే మనం దానికి రియాక్ట్ అవుతాం కాబట్టి మన వైపు అంటే వాళ్ళకి భయమే, మనకి భయమే. కానీ యాక్చువల్గా థింగ్ ఏంటంటే రెసిషన్స్ వచ్చినా పర్లేదు అనుకునే వాళ్ళు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేయగలుగుతారు. స్టాక్ మార్కెట్లో బై సెల్ అందరూ చేయగలుగుతారు. కానీ థింగ్స్ బ్యాడ్ వచ్చినా పర్లేదు నేను హోల్డ్ చేస్తాను అనుకునే వాళ్ళే సస్టైన్ అవుతారనమాట. మీరు చూస్తే ఏసీ ఇన్వెస్టర్స్ అందరూ కూడా రష్యన్ టైంలో కానీ, కోవిడ్ ఇట్లాంటి ప్యానిక్ టైంలో కానీ వాళ్ళు ఏంటంటే హోల్డ్ చేశారు అంతే. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే కొత్తగా
బై ప్లాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై కూడా చేశారు చాలామంది. సో అందువల్ల ఏంటంటే హ్యూజ్ రిటర్న్స్ అనేవి వాళ్ళు చూడగలుగుతున్నారు. సో ఈ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మన ఇండియన్ చార్ట్కి వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, మన ఇండియన్ స్టాక్ మార్కెట్కి సంబంధించి నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తే కనుక గ్యాప్ డౌన్ అయింది. అలా కాకుండా మనకి రన్నింగ్లో డౌన్ సైడ్కి వెళ్తుంది అని అంటే మన చార్ట్లో వీక్నెస్ అని చెప్పి అనుకోవచ్చు. కానీ గ్లోబల్గా అలజడి, గ్లోబల్ క్యూస్ బాగున్నప్పుడు సో యూఎస్ మార్కెట్లో 3% అబవ్, ఎస్పెషల్లీ నాస్డాక్ 3% అబవ్ కరెక్ట్ అయినప్పుడు గ్యాప్ డౌన్ అవ్వటం అనేది సహజం. ఎందుకనంటే సో ఆర్బిటరేజ్ గెయిన్స్ అంటారు. గ్లోబల్ క్యూస్కి తగ్గట్టుగా ప్రీ మార్కెట్లో బై ఆర్డర్లు, సెల్ ఆర్డర్లు పెడతారు. అలా ప్లేస్ చేయడానికి మాత్రమే వాళ్ళకి పర్మిషన్ ఉంది, ఎవరికి? ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్కి. అలా కాకుండా ఎడాపెడా సెల్లు బై చేస్తానంటే ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్కి పర్మిషన్ లేదు, సెబీ ఒప్పుకోదు. సో అలా కాకుండా సెల్ ఆఫ్ చేయాలంటే ఓవర్ వాల్యుయేషన్ అనే కాజ్ చూపించాలి, లేదా ఏదైనా ప్యానిక్ కైండ్ ఆఫ్ న్యూస్ ఉంది అందుకే మేము సెల్ ఆఫ్ చేస్తున్నాం అనేది చూపించాలి, లేదా వాళ్ళకి ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్కి వాళ్ళకి ఇన్ఫ్లో తగ్గి అవుట్ఫ్లో పెరిగింది అంటే ఎవరైతే స్టాక్ అంటే వాళ్ళు బ్యాంక్స్, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ దగ్గర ఎవరైతే కస్టమర్స్ అంటే ఇన్ఫ్లో చేస్తారో వాళ్ళు ఏంటంటే విత్డ్రా చేసుకుంటూ ఉంటే ఆ కాజ్తో కూడా సెల్ ఆఫ్ చేస్తారు. ప్రాపర్ కాజ్ లేకుండా ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ హెవీగా సెల్ ఆఫ్ చేయరు. సో హెవీగా సెల్ ఆఫ్ చేస్తే సెబీ ఊరుకోదనమాట, ఎలా పడితే అలా చేస్తే. సో అందుకనే గ్లోబల్ క్యూస్ బాగున్నప్పుడు ఏంటంటే గ్యాప్ డౌన్ అనేది అవడం సహజం. అయితే మార్కెట్ కనుక ఇలా ఆల్ టైమ్ హైలో కాకుండా లోయర్ లెవెల్లో ఉంటే సో రికవరీ కూడా ఫాస్ట్గా వచ్చేది. కానీ ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు మెజారిటీ పీపుల్ ఏంటంటే అంత ఇంట్రెస్ట్ చూపించరు, అర్థమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఓవర్ వాల్యుయేషన్స్లో ఉంది, సో చాలా హైప్లో ఉంది. మన ఎకానమీ స్ట్రాంగ్ ఉంది, బాగుంది, నేను కాదనట్లేదు. కానీ కంపెనీ ఎర్నింగ్స్కి మించి ఓవర్ వాల్యూడ్ అయితే ఉంది. దట్ డస్ నాట్ మీన్ పెరగదని కాదు, ఎందుకంటే ఓవర్ వాల్యుయేషన్స్లో ఉన్నంత మాత్రాన పడిపోవాలని రూలు స్టాక్ మార్కెట్కి ఉండదు, స్టాక్ మార్కెట్కి రూల్సే ఉండవు. అదనమాట పీపుల్ యొక్క వర్రీ ఏంటంటే సో ఆల్రెడీ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు సోషల్ మీడియా యుఫోరియాలో చూసి హైయర్ లెవెల్లో ఎక్కువ ఎగబడి కొంటుంటారు. సో చూడండి, ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదా అంటే చేయొచ్చు, కానీ చాలా కొద్ది మొత్తం. అలాగే ఏంటంటే ఏదైనా ఇండివిజువల్ స్టాక్ ఏదైనా టెంపరీ ఇష్యూస్తో దొరుకుతున్నప్పుడు లక్రేటివ్గా అప్పుడు వెళ్ళి కొనుక్కోవాలి. అలా కాదు కదా. మనం రైల్వే స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్ అని అందరూ చెప్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని అందరూ చెప్తున్నారు, థింగ్స్ బాగున్నాయని చెప్పి ఎక్కడ కొంటున్నామో చూసుకోమన్నమాట. ఏ పీఈలో కొనుక్కుంటున్నాం, ఏ పీఈజీలో కొనుక్కుంటున్నాం అనేది చూసుకోమన్నమాట. ఒక్కడే డిప్ అయితే పోర్ట్ఫోలియో రెడ్లోకి వెళ్ళింది అని అంటే సో మీరు ఓవర్ వాల్యుయేషన్ పెట్టి అన్ని స్టాక్స్ని, మేజర్ స్టాక్స్ని కొన్నారనే విషయం అనేది సో మనం చూడకుండానే చెప్పచ్చు అనమాట. సో ఆ విషయం అనేది గుర్తుపెట్టుకోండి. సో అట్లాగే లోయర్ లెవెల్లో వాల్యుయేషన్స్ చూసుకొని నేనైతే కొనుక్కున్నాను. నేను రెసిషన్స్ నిజంగా వచ్చినా భయపడను, ఎందుకనంటే అలాంటివి వస్తాయి, సర్వసాధారణం అని ఫీల్ అవుతాను. కానీ రెసిషన్స్ వచ్చినప్పుడు నిజంగా సో ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనం ఏంటంటే నేను మొత్తం అమౌంట్ని, పోర్ట్ఫోలియోలో మొత్తం అమౌంట్ని గుమ్మరించను. రెసిషన్స్ వస్తే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మనీ రెడీగా ఉంచుకుంటాను. అలాగే రెసిషన్స్ రావడం అనేది సహజం కాబట్టి ఆ వర్రీతో కనుక మనం తీసేస్తే ఎవ్రీ ఇయర్ మార్కెట్ పడ్డప్పుడల్లా వస్తూనే ఉంటాయి కాబట్టి ఆ ఫీర్ అనేది లేదు. ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే సో మార్కెట్లో కరెక్షన్స్ అనేవి వస్తాయి, కానీ రెసిషన్ వచ్చే ఛాయ్ అయితే కనుక డేటా ప్రకారం నాకైతే కనిపించట్లేదు. సో ఇది క్లియర్ కట్గా ఉన్నాను. సో అట్లాగే ఏంటంటే ఫర్దర్గా డౌన్కి వెళ్తుందా అని అంటే డౌన్ ట్రెండ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మీకు ఆల్రెడీ ఫ్రైడే చెప్పడం అనేది జరిగిందనమాట. సో ఎందుకంటే గ్యాప్ డౌన్ అయినంత మాత్రాన సో అగ్రెసివ్ టోన్ అయితే మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో లేదు. మళ్ళీ ఏంటంటే గ్లోబల్ క్యూస్ వల్ల గ్యాప్ డౌన్ అయితే ఒకవేళ మండే అంటే రేపు మార్కెట్లో డౌజోన్స్ కూడా రెడ్లో ఉంటే కనుక, డౌజోన్స్ గ్రీన్లో ఉంటే మనకి గ్యాప్ డౌన్ అయినా రికవరీ వైపు వెళ్ళే అవకాశాలు కూడా చూడాలి మనం, అర్థమవుతుందా. డౌజోన్స్ కూడా నెగిటివ్గా ఉండి మన మార్కెట్లో సెల్ ఆఫ్ ఉంటే మనం డౌన్ సైడ్ 24,403, 24,300 దగ్గర ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ అంటే ఎఫ్ఐఐస్, డిఐస్ యొక్క ఆర్డర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. కాబట్టి డౌన్కి వెళ్తుంది అని అంటే దీన్ని టార్గెట్గా బేస్ చేసుకొని వ్యూ అనేది మనం తీసుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన కీ లెవెల్ 24,403, 24,300. అయితే మన మార్కెట్ డౌన్కి వెళ్తుంది అనే కన్ఫర్మేషన్ అనేది రేపు నేను లైవ్ మార్కెట్లో టెలిగ్రామ్ గ్రూప్లో అబ్జర్వ్ చేసిస్తాను. ఎప్పటికైతే కనుక ప్రాబ్లం అయితే గ్లోబల్ క్యూస్ వల్ల డిప్పే కానీ ఇంటెన్షనల్ సెల్లింగ్ అనేది మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో కనిపించట్లేదు. ఎందుకనంటే మన ఎకానమీ అంత రెసిలెంట్గా ఉంది అని చెప్పి చెప్పచ్చు. సో ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో మీరు ఇంకా జాయిన్ అవ్వకపోతే కనుక
మీరు కొత్త సబ్స్క్రైబర్ అయితే మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు అనమాట. పాత వాళ్ళు అయినా కూడా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు, అదేం లేదు. సో మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇవ్వడం అనేది జరిగింది, కాబట్టి దాని ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి. మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్త. అలాగే వెబినార్ల ద్వారా మార్కెట్ పడ్డప్పుడు ఏంటంటే నేను ధైర్యాన్ని ఇస్తాము. అలాగే మార్కెట్ పడ్డప్పుడు ఏంటంటే మంచి మంచి స్టాక్స్ యొక్క స్టడీ వ్యూస్ అనేది ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. వెబినార్ల ద్వారా కొన్ని కాన్సెప్ట్లు మీకు నేర్పించడం అనేది జరుగుతుంది అనమాట. సో మీరు కూడా ఆ వెబినార్లో అటెండ్ అవ్వాలి అని అంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో జెరోదా ఏంజల్ లింక్స్ ఇచ్చాను. మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మా టీం నెంబర్కి మీరు క్రియేట్ చేసిన ఐడిని, మన లింక్స్ ద్వారా క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. కొద్ది క్యాపిటల్ అయినా పర్లేదు, మీ క్యాపిటల్తో వస్తే మంచి మంచి స్టాక్స్ ఎలా లక్రేటివ్గా చూడాలనేది ఆ స్టడీ వ్యూస్ని మార్కెట్ కరెక్షన్లో మీరు చూడొచ్చు అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ యొక్క స్టడీ చూసే ముందు క్యామ్స్ యొక్క Q1 అప్డేట్ చూడండి. క్యామ్స్ యొక్క Q1 అప్డేట్ చూస్తే ఆపరేటింగ్ రెవెన్యూ ఇరానీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 26% పెరిగింది. ప్యాడ్ చూస్తే 41% పెరిగింది. చూడండి, రిజల్ట్స్ డీసెంట్గా ఉన్నాయి. గ్లోబల్గా అలజడి కానీ నిజంగా రష్యన్ వచ్చి ఇలాంటి క్యామ్స్ లాంటి కంపెనీలు లక్రేటివ్గా దొరికిందనుకోండి, పట్టుకోవడానికి మనం వెనకాడకూడదు అనమాట. ఆ లక్రేటివ్ లెవెల్స్ ఏంటనేది కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. పడ్డప్పుడు అర్థమవుతుందా? పడ్డప్పుడు ఏ కంపెనీ ఇప్పుడు ఆపర్చునిటీ వస్తుందో, లక్రేటివ్ లెవెల్స్ వస్తాయో అప్పుడు నేను డిస్కస్ చేస్తూ ఉంటానన్నమాట. కాబట్టి ఇలాంటి అప్డేట్స్ కావాలంటే మీరు ఛానల్ అతుక్కొని ఉండాలి, లేకపోతే వదిలేయచ్చు అనమాట. చూడండి, అలాగే సారేగామాకి సంబంధించి క్వార్టర్ అండ్ క్వార్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ డ్రాప్ ఉంది. ప్యాడ్ చూస్తే 31% డ్రాప్ ఉంది. ఇరానీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా డిప్ ఉంది. సింగిల్ క్వార్టర్ బ్యాడ్ అయినంత మాత్రాన కంపెనీ చెడిపోయింది అనేది కాదు. ఒకసారి కారణం ఏంటో చూడమని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రిజల్ట్స్ చూస్తే ఇంట్రెస్ట్ ఎర్నెడ్ అనమాట. ఇంట్రెస్ట్ ద్వారా ఎంత గ్రోత్ ఉంది అనేది చూస్తే ఇరానీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 16.2% ఉంది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే ఇప్పుడు చూడండి, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటే బిజినెస్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు మనం ఎఫ్డీ చేస్తాం, మనకి ఇంట్రెస్ట్ పే చేస్తారు బ్యాంకు, కానీ ఆ మనీని వాళ్ళు పర్సనల్ లోను, బిజినెస్ లోను, హౌసింగ్ లోను అట్లా అవుట్ సైడ్ రొటేట్ చేసుకుంటారు కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. మనకెంత పే చేశారు, వాళ్ళకెంత మిగిలింది, నెట్ ఏంటి, దాన్నే నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అంటారు. దాంట్లో ఇరానీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5.7% గ్రోత్ ఉంది. సూపర్బ్ అనమాట. అలాగే ఓవరాల్గా నెట్ ప్రాఫిట్లో పెద్ద చేంజ్ ఏం లేదు, ఓకే. అయితే మనం రీసెంట్ క్వార్టర్తో మనం ఎన్పిఏ చూడాలి. గ్రాస్ ఎన్పిఏ, నెట్ ఎన్పిఏ. అంటే నెట్ ఎన్పిఏ అంటే గ్రాస్ ఎన్పిఏ అంటే ఏంటి అంటే, అసలు ఎన్పిఏ అంటే ఏంటంటే 3 monthsకి పైగా రికవర్ అవ్వని బ్యాడ్ లోన్స్ని ఏమంటారంటే ఎన్పిఏ అంటారు. మరి అవి పెరుగుతుంటే కొంత అమౌంట్ని ప్రొవిజన్స్గా చేసి వాటికి బ్యాకప్ చేస్తారు బ్యాంక్స్, చేయాలి అట్లా, ఆర్బీఐ రూల్స్ అవి. ఆ గ్రాస్ ఎన్పిఏ అంటే దాంట్లో ప్రొవిజన్స్ కూడా కలిపి ఉంటాయి. అవి తగ్గటం అంటే వాళ్ళ లోన్ రికవరీ బాగుంది అనే విషయం అర్థమవుతుంది. అలాగే నెట్ ఎన్పిఏ చూస్తే కనుక సేమ్ ఉన్నాయి. అంటే దాన్ని బట్టి ఏమర్థమవుతుందంటే లోన్స్ అంతే ఉన్నాయి అనేది అర్థమవుతుంది. అంటే బ్యాడ్ లోన్స్ అంతే ఉన్నాయి, కాస్త రికవరీ వైపు ఉంది కాబట్టి వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు ఏంటంటే ప్రొవిజన్స్ తక్కువ చేశారనే విషయం అర్థమవుతుంది. ఓవరాల్గా రిజల్ట్స్ డీసెంట్గా ఉన్నాయి అని చెప్పొచ్చు ఎస్బీఐకి సంబంధించి. చూడండి, అలాగే టైటాన్ రీసెంట్గా ర్యాలీ అయింది. గోల్డ్ రేట్లు తగ్గటం, అలాగే మనకి ఎందుకని దానికి కారణం ఏంటి అని అంటే గోల్డ్ మీద ఏంటంటే కస్టమ్ డ్యూటీని 10% నుంచి 6%కి మన మేడం గారు తగ్గించారనమాట. ఫైనాన్స్ మినిస్టర్ గారు తగ్గించారు. దానితో ర్యాలీస్ అవుతూ ఉన్నాయి. కస్టమ్ డ్యూటీ తగ్గిస్తే ఎక్కువ మంది ఎగబడతారు కదా కొనటానికి, అదనమాట. ఆపరేటింగ్ రెవెన్యూ గోల్డ్ మీదే కాదు, సిల్వర్ మీద తగ్గించారు, డైమండ్స్ మీద కూడా తగ్గించారు. అలాగే టైటాన్ అంటే వాచెస్ అనుకుంటారు చాలామంది, కానీ సబ్సిడీ కంపెనీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు టైటాన్ ఐ+ ఉంది, టైటాన్ కంపెనీయే. ఫాస్ట్ ట్రాక్ ఉంది, టైటాన్ కంపెనీయే. అర్థమవుతుందా? ఇలా చాలా ఉన్నాయి. క్రోమా ఉంది, తనిష్క్ మేజర్ బిజినెస్. అన్నీ కూడా క్లబ్ అయ్యి స్టాక్ మార్కెట్లో టైటాన్గా లిస్ట్ అయి ఉందన్నమాట. ప్యాట్లో 5% డిప్ ఉంది, రెవెన్యూ పెరిగింది. శుభసూచికం. ప్యాట్ అడిట్ అవుతుంటుంది కొంచెం, దాన్ని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, అలాగే మన బ్యాంక్ నిఫ్టీ చూస్తే కనుక మన ఫ్రైడే స్ట్రెంతే చూపించింది. ప్రీవియస్ క్లోజింగ్ దాకా వెళ్ళింది మీరు చూసుంటే కనుక. అలాగే ఇంతలా ర్యాలీ అవ్వడానికి కారణం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని కూడా డిస్కస్ చేశాము. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు సపోర్ట్ చేయటం, అలాగే నిఫ్టీలో రిమైనింగ్ స్టాక్స్ కూడా టూ మచ్ వీక్నెస్ అనేది కనిపించలేదు. ఇన్ఫ్యాక్ట్ నిఫ్టీ చూస్తే కనుక హెవీ సెల్ ఆఫ్ కనిపించలేదన్నమాట. గ్లోబల్ క్యూస్లో ఆలోచన ఉన్నప్పుడు ఆ మాత్రం సెల్ ఆఫ్ రావడం అనేది సహజం, అర్థమవుతుందా? కాబట్టి మన చార్ట్లో ఇంతవరకు అయితే డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవ్వలేదు. మండే ఏదన్నా అయితే మీకు అప్పుడు అప్డేట్ ఇస్తాను. అట్లాగే ఏంటంటే కిందకి వెళ్ళాలన్న బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ చూడండి, ఈ టర్నింగ్ పాయింట్, ఇది స్ట్రాంగ్ డ్రాప్ తర్వాత టర్నింగ్ పాయింట్ కదా. కాబట్టి
గ్యాప్ డౌన్ అయితే మళ్ళీ సడన్గా ఏంటంటే బావిలో వచ్చినట్లు కాస్త బయింగ్ అనేది వస్తుంది. అర్థమవుతుందా? అందువల్ల ఏంటంటే గ్యాప్ డౌన్ అయితే సెల్ ఆఫ్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది సడన్గా ఈ టర్నింగ్ అనేది కాస్త జలకిచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంట్రాడేలో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచిచూచి ట్రేడ్ చేయాల్సిన సమయం ఇది అని చెప్తాను. సో ఇది టర్నింగ్ పాయింట్ కాబట్టి ఈ ఏరియాని కనుక సో అగ్రెసివ్గా హిట్ చేస్తుంది అని అంటే మన కంట్రీ ఇండెక్స్లో కూడా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినట్లే. సో మన కంట్రీ ఇండెక్స్లో డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయితే శుభసూచకమే. ఎందుకంటే ఎకానమీలో డౌన్ లేకుండా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు పడిపోతూ ఉంటే మనం కొనుక్కోవడానికి ఆపర్చునిటీస్ ఉంటాయి, ట్రేడ్ చేయడానికి కూడా ఈక్విటీ మార్కెట్లో స్మూత్ ఉంటుంది. సో F&Oకి ట్యాక్స్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నుంచి మనం ఈక్విటీ మార్కెట్ వైపు మనం ఫోకస్ చేయకపోతే ఇబ్బంది అనమాట. ఇక్కడ నుంచి అంటే ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఈక్విటీ మార్కెట్లో మనం ఫోకస్ చేసినా ఇబ్బందే, ఉపయోగం ఉండదు. సో కాబట్టి ఏదైనా రీట్రేస్మెంట్ వచ్చి ఒక 20-25% నిఫ్టీ డిస్కౌంట్ రావాలని కోరుకుందాం. దీన్ని చూసి మీరు ఎందుకు చెడుగా మాట్లాడతారని. చూడండి, స్టాక్ మార్కెట్లో 20-25% కరెక్షన్స్ రాకపోతే మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేం. స్టాక్ మార్కెట్ న్యూ హైస్ను ఫామ్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. ట్రేడింగ్ చేసినా, ఇన్వెస్ట్మెంట్ చేసినా చాలా ఇబ్బందులు పడతారు. ఎకానమీ పడిపోవాలని ఎవరు కోరుకోరు. కానీ ఎకానమీ స్ట్రాంగ్గా ఉండి నిఫ్టీ పడిపోతే మంచిదే కదా. ఇప్పుడు చూడండి, సపోజ్ ఒక షాప్కి వెళ్తాం, ఒక షాప్ లైక్ టామీ హిల్ఫిగర్కి వెళ్ళాము. షర్ట్ బాగుంది కానీ అది సేల్లో ఉంది. కొంటామా కొనమా? అర్థమవుతుందా? కొంటాం కదా. అంటే మన సైజు అఫ్కోర్స్ సేల్స్లో ఉన్నప్పుడు సైజు మన సైజుకు సరిపోయిందా లేదా అని చూసుకోవాలన్నమాట. షర్ట్ నచ్చితే మన సైజు ఉండదు, మన సైజు ఉంటే షర్ట్ నచ్చదు. చూస్తుంటారు కదా సేల్స్లో ఉన్నప్పుడు, వెళ్ళేటప్పుడు. అందుకే వాళ్ళు సేల్స్లో పడేస్తూ ఉంటారు, ఎక్కువ తక్కువ వెళ్ళిపోతూ ఉంటాయని. సో చూడండి, మరి అలాంటప్పుడు లక్రేట్గా ఫీల్ అవుతున్నాం కదా. అలాగే మన ఎకానమీ స్ట్రాంగ్ ఉండి మార్కెట్ డిప్ అయితే ఒక 20%, 25% కరెక్షన్ వస్తే సో మంచి మంచి కంపెనీలు తక్కువకు దొరికే అవకాశాలు ఉంటాయి. అర్థమవుతుందా? అప్పుడు ధైర్యంగా ఉండాలి. సో ఇనీషియల్ మూమెంట్లు ఇప్పుడే పడుతుంది అనుకోండి, 2-3 డేస్కి ఎగబడి వెళ్ళి మళ్ళీ ఏంటంటే చాలామంది యావరేజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పోర్ట్ఫోలియో రెడ్లోకి వెళ్ళి ఉంటుంది, ఆల్రెడీ హైలో పెట్టుకుని ఉన్నారు కాబట్టి. దాన్ని గ్రీన్ తెప్పించడం కోసం ఎలా పడితే అలా యావరేజ్ చేస్తారు. యావరేజ్ వల్ల గ్రీన్లో తెప్పించగలిగితే అందరూ చేస్తారు ఆ పని, కానీ సాధ్యం కాదనమాట. అర్థమవుతుందా? అసలు యావరేజింగ్ అనే కాన్సెప్టే పనికిమాలిన కాన్సెప్ట్. అర్థమవుతుందా? మీకు అదే కంపెనీలో మళ్ళీ ఆపర్చునిటీ వస్తే మళ్ళీ మనం ఆ వాల్యుయేషన్ చూసుకొని కొనుక్కుంటాం, అది వేరే. ఓవరాల్గా పోర్ట్ఫోలియో వెయిటేజ్ అంతా ఆ స్టాక్ ఓవరాల్ పోర్ట్ఫోలియోలో 5-7% కన్నా ఎక్కువ వెయిటేజ్ లేదు కదా అని చూసి యాడ్ చేసుకోవడం అనేది వేరే. యావరేజ్ అంటే ఏంది? సో 100 కొన్నాను, రెడ్లోకి వెళ్ళింది కాబట్టి నేను 200 కొంటాను, గ్రీన్లోకి వెళ్తుంది. సో వెళ్తుంది, ఒక రోజు వెళ్తుంది, మీ దగ్గర డబ్బు ఉంటే 2 రోజులు వెళ్తుంది, దాని తర్వాత సో అదనమాట. కాబట్టి ఆ కాన్సెప్ట్స్ కాదు, కొత్తగా ఆలోచిద్దాం, కొత్త పందాలు వెళ్దామంటే మన ఛానల్ పనికొస్తుంది మీకు. సో వీడియో మీద మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సండే కదా, సో హాయిగా స్పెషల్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. చూడండి, రైస్ తక్కువ, పీస్ ఎక్కువ. అలాగే పీస్ కూడా ఒక 300 గ్రామ్స్ మించకుండా తినండి తింటే నాన్ వెజ్. అలాగే ఏంటంటే సలాడ్, సో మీరు తినేటప్పుడు ఒక 400 గ్రామ్స్ సలాడ్ తిని, వెజ్ సలాడ్ తిని, గ్రీన్ సలాడ్ తిని, దాని తర్వాత ఏంటంటే రైస్ తక్కువ, పీస్ ఎక్కువ పెట్టుకొని ఆరామ్సే చూ చేస్తా ఎంజాయ్ చేస్తా తినండి అనమాట. అప్పుడు మీకు డైజెషన్ బాగుంటుంది, అప్పుడు ఎఫెక్ట్ ఉండదు అనమాట. వీక్లీ వన్స్ నాన్ వెజ్ ఇస్ ఫైన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, గుడ్ డే.